కుబేర ఛానల్ స్వాగతం అండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక ఐపీఓ గురించి చెప్తాను. ఇది చాముండా ఎలక్ట్రికల్. సో ఇది వచ్చేసి నాకు కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఇది మనకి ఎలక్ట్రికల్ కంపెనీ అండ్ మోర్ ఓవర్ సోలార్ పవర్ గురించి ఇది డీల్ చేస్తుంది. ఒక లాట్కి వచ్చేసి మనకు 1,50,000 అమౌంట్ అయితే కావాలి. ఓకే, సో ఇది ఆఫర్ ఎండ్స్ వచ్చేసి 6th ఫిబ్రవరి ఎండ్ అవుతుంది. 4th ఫిబ్రవరి వచ్చేసి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకే, సబ్స్క్రిప్షన్ యాజ్ ఆన్ డేట్ వచ్చేసి 15.45 టైమ్స్. సో 1 డేకి మనకి బాగా సబ్స్క్రిప్షన్ అయితే అయింది. 1 డేకి మనకి బాగా సబ్స్క్రిప్షన్ అయితే అయింది. సో అందువల్ల ఏంటంటే ఒకసారి దీని యొక్క కంపెనీ ఏందనేది ఒకసారి చూద్దాము. ఇది మేజర్గా 4 సెగ్మెంట్స్ మనకు చూస్తుంది: ట్రాన్స్మిషన్ లైన్స్, సబ్ స్టేషన్స్, మెయింటెనెన్స్ అండ్ సోలార్ పార్క్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఈవెన్ మెయింటైనింగ్ ద సోలార్ పార్క్ అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో అందువల్ల ఏంటంటే మేజర్గా ఇది వచ్చేసి ఈవెన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ మీద కూడా స్ట్రెచ్ చేస్తుంది. కాబట్టి ఒకసారి దీని యొక్క ఫైనాన్షియల్ చూసి తీసుకోవచ్చా లేదనేది చూద్దాం. ఓకే, యాజ్ ఆన్ డేట్ 21/22 మనం చూసినట్లయితే మనకి ఇది స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండి. డైరెక్ట్ డౌన్లోడ్ చేశాను. సో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసి మనకి సో March 31st, 2021కి మనకి 61.61 ల్యాక్స్ మనకి ప్రాఫిట్ ఉంటే మనకి 2022 మార్చికి 46.81 ల్యాక్స్ మనకి లాస్ ఉంది. ఓకే, లాస్ ఉంది మనకి ఫైనాన్షియల్ ఇయర్ 21-22. సో 22-23 చూసినట్లయితే మనకి ఇక్కడ చూసాం కదా, సో 46.81 ల్యాక్స్ మనకు వచ్చేసి లాస్ ఉంటే 84.57 ల్యాక్స్ ప్రాఫిట్లోకి వచ్చింది 22-23కి. ఓకే, ఈవెన్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా బాగా ఇంక్రిమెంట్ అయితే మనకి ఇక్కడ పెరగడం చూశాను. నెక్స్ట్ వచ్చేసి మనం అదే చూసినట్లయితే 23-24 చూసినట్లయితే రెవెన్యూలో మంచి జంప్ అయితే మనకు కనిపిస్తుంది. టోటల్ రెవెన్యూలు ఇక్కడ చూడండి, టోటల్ రెవెన్యూలో అండ్ మోర్ ఓవర్ మనకి ప్రాఫిట్లో కూడా 84 ల్యాక్స్ నుంచి నియర్ అబౌట్ మనకి మనకు వచ్చేసి 2.2 crores. సో 84 ల్యాక్స్ నుంచి అంటే ఇక్కడ వచ్చేసి మనకి లాస్ట్లో 000 అయితే పెట్టుకోవాలి. అందువల్ల ఏంటంటే 84 ల్యాక్స్ నుంచి మనకి 2.2 CR అన్నట్టు. సో మంచి జంప్ అయితే నియర్ అబౌట్ 3 times జంప్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా నాకు ఫైనాన్షియల్స్ అయితే చాలా బాగుందండి. సో ఫైనాన్షియల్స్ అయితే చాలా బాగుంది, కమాండింగ్గా ఉంది. కాకపోతే మనకు వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి జస్ట్ 10% చూస్తున్నాము గెయిన్. సో యాజ్ ఆన్ డేట్. సో రేపు ఎల్లుండి కూడా మనకి మంచి సబ్స్క్రిప్షన్ అయితే అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను. అందువల్ల ఏంటంటే ఈ గ్రే మార్కెట్ ప్రీమియం నియర్ అబౌట్ 25-30% పెరిగినా మనకు ఓవరాల్గా ఒక 30,000 దాకా 30,000-40,000 ప్రాఫిట్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అనుకున్నాను, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు 1,50,000. ఓకే, సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ మీద మీరైతే దీన్ని అయితే అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.